9 నెలలు కష్టపడి దేవుడు దేహాన్ని నిర్మించి పుట్టినది మొదలుకొని రోజులు గడుస్తున్న కొలది జీవమును, ఊపిరిని, ఆహారాన్ని అనుగ్రహించు మనల్ని పోషిస్తుంటే దేవుడు ఎందుకు ఈ దేహాన్ని నిర్మించాడో తెలుసుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్ని చిన్ని కష్టాలకు, చిన్ని బాధలకు మనస్తాపం చెందిపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా నిలదీసే రోజు ఉంది. ఎందుకు చనిపోయావు? ఏదో కష్టం వచ్చింది. కష్టం వస్తే చనిపోతారా? చెప్పండి. లేదండి. ఈరోజు చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి చెబుతున్నాను. మొన్న ఈ మధ్య ఒక న్యూస్ వచ్చిందండి. పరీక్ష రాశాడు, బాగానే రాశాడు, కానీ రిజల్ట్ వచ్చే లోపు ఆత్మహత్య చేసుకున్నాడు. పేపర్లో పడింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఒక కారణం చెప్పాడంట అతను. సూసైడ్ నోటు రాసి చనిపోయాడు. ఎందుకు? నేను ఎగ్జామ్ రాశాను కానీ రిజల్ట్ వచ్చే సమయానికి ఎందుకు చచ్చిపోతున్నానంటే నేను ఫెయిల్ అయితేనేమోనని భయం వేసి చచ్చిపోతున్నా అన్నాడు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాడు. అదే బ్రతుకుంటే ఎంత ఫ్యూచర్ ఉంటుందండి? దేవుడు ఎందుకు పుట్టించాడు అని అంటే చనిపోవడానికి కాదు పుట్టించింది, మరణించడానికి కాదు పుట్టించింది, ఆత్మహత్య చేసుకోవడానికి కాదు పుట్టించింది. దేహంతో, నీకు ఇవ్వబడిన ఈ దేహంతో, చక్కటి ఆకారంతో దేవుణ్ణి మహిమపరచాలని, దేవుని కోసం బ్రతికి దేవుని పని చేసి అనేక ఆత్మలను రక్షించే ఒక సేవకునిగా నిన్ను పుట్టిస్తే ఇది అర్థం కాక దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియక లోక జ్ఞానం కోసం, లోకంలో ఉన్న చదువుల కోసం ఎందరో అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారండి. నీకు ఈ పని అర్థం కాలేదా? అయితే ఇంకో పని నేర్చుకో. ఏమండి, కోటి విద్యలు దేనికోసం అండి? కూటి కోసం. కోటి విద్యలు కూటి కోసం పెట్టుకున్నప్పుడు ఈ విద్య నీకు అర్థం కాకపోతే ఇంకొక విద్య నేర్చుకొని నువ్వు బ్రతుకు. అంతే కదండి. చదువు అర్థం కాలేదండి, ఏం చేస్తారు? ఇంకొక పని నేర్చుకుంటారు. ఆ పని తెలియదండి, కోటి పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేసుకొని దేవుని పని చేస్తూ బ్రతకాలి. మన పని మనం చేసుకుంటూనే మనం ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి. నిజంగా ప్రతి క్షణం దేవుడు పరలోకంలో ఉండి ఈ భూమి మీద ఉన్న మన గురించే దేవుని ఆలోచన అండి. ఏంటి దేవుని ఆలోచన? నా పిల్లలు ఈ భూమి మీద ఉన్నారు, అతడు బ్రతికినంతకాలం అతనికి నేను జీవాన్ని ఇవ్వాలి, అతడు బ్రతికినంతకాలం అతనికి నేను ఊపిరినివ్వాలి అని ప్రతి క్షణం మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మన శ్వాస మన లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన ప్రతిసారి దేవుడు ఆలోచిస్తేనే అది లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది.